వాస్తురీత్యా మీ ఇంట్లో ఉన్న ఎలాంటి నెగిటివ్ ఎనర్జీకైనా క్షణాల్లో రెమెడీ ఇవ్వబడును. మీ ఇంటికి ఎలాంటి డ్యామేజ్ లేకుండా తక్షణమే పూర్తి పరిష్కారం. ఇప్పుడు ఈ వార్త చెప్పడానికి నా గొంతు వణుకుతోంది. ఎందుకంటే మనం అసలు ఏ సమాజంలో బతుకుతున్నామో అర్థం కావట్లా. మనం నివసిస్తున్నటువంటి ఈ సమాజంలో అసలు మానవత్వం ఎంతగా మృగ్యమైపోతుందో చెప్పడానికి ఇప్పుడు నేను చెప్పబోయే వార్త ఒక సజీవ సాక్ష్యంగా నిలిచింది. వాళ్ళ సమాజంలో ఆడవాళ్లకు అసలు రక్షణ ఉందా? ఈ ప్రశ్న పెనుభూతంగా మన ముందు నిలబడి ప్రశ్నిస్తోంది. చిన్నారి పాపల నుంచి 65 సంవత్సరాల వృద్ధురాలు వరకు కూడా మృగాళ్ళు, కామంతో కళ్ళు మూసుకుపోయినటువంటి వెధవలు, రాక్షసులు, నీచులు, నికృష్టులు దారుణంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. ఎవరిని వదట్లా. చిన్న పిల్లల దగ్గర నుంచి 65 సంవత్సరాల ముసలాం వరకు కళ్ళు మూసుకుపోయి కామంతో అత్యాచారాలు చేసి చంపేస్తున్న పరిస్థితి. మహబాద్ జిల్లా నెల్లికుదురు మండలం రామన్నగూడెంలో జరిగిన దారుణం చూస్తే నిజంగా ఒక్కసారి మీరు షాక్ అయిపోతారు. మీ గుండె తరుక్కుపోవటం మాత్రం నిజమేది. ఒంటరిగా ఉన్న కల్లెపు పద్మ అనే 65 సంవత్సరాల వృద్ధురాలండి. సామూహిక అత్యాచారానికి గురై తర్వాత హత్యకు గురైందన్నటువంటి మాట నిజంగా ఈ సమాజానికి, ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి ఈ పాలకులకు కావచ్చు, అధికార యంత్రానికి కావచ్చు, చట్టాలు చేసేవాళ్ళు కావచ్చు, ఒక చెప్పు దెబ్బ. ఎస్, అమ్మమ్మగా గౌరవించాల్సినటువంటి చేతులు ఆమెను చిదిమేయటం ఎంత దుర్మార్గం, ఎంత దారుణం. చాలా బాధతో చెప్తున్నా ఈ విషయం నేను. 65 సంవత్సరాల వృద్ధురాలను కూడా వీళ్ళు వదలట్లేదంటే ఇంకా ఆడవాళ్ళకి భద్రత ఉందా, రక్షణ ఉందా? ఒంటరిగా ఒక మహిళ కనిపిస్తే ఇక అంతేనా? ఇది ప్రస్తుతం కనిపిస్తున్నటువంటి పరిస్థితులు సమాజంలో. ఈ కల్లెప్పు పద్మ కన్నబిడ్డలందరికీ పెళ్లి చేసిందండి. రెండో కూతురు ఇంట్లో ఉంటోంది. కూతురు పని నిమిత్తం హైదరాబాద్ వెళ్ళడంతో ఒంటరిగా ఉంది. ఆమె ఒంటరితనాన్ని చూసి కన్నేసినటువంటి ఒక తాగుబోతుల గ్యాంగ్, ఒక పనికి మాలిన గ్యాంగ్, ఒక రాక్షస గ్యాంగ్, ఒక నికృష్టులు, వాళ్ళకి ఇంకా చాలా పెద్ద పెద్ద పదాలు వాడాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళు అసలు మనుషులు కాదు. మొదట మద్యం సేవించి ఆ తర్వాత నలుగురు కలిసి ఆ నిస్సహాయరాలిపై, ఏమి ఇప్పుడు ఒంటరిగా ఉంది, ఎవరు తోడు లేరు, అసలు ఏమిని నోరు మూసేసి ఏమి చేసినా సరే ఎవ్వరికి వినిపించదు, ఏమాత్రం కూడా అలికిడి ఉండదు, గుట్టు చప్పుడుగా మన పని కానిచేయచ్చు అని చెప్పి భావించి ఆ మద్యం మత్తులో ఈ వెధవలు చాలా దారుణానికి ఒడిగట్టారండి. సామూహిక అత్యాచారానికి పాల్పడి తర్వాత మళ్ళీ ఎక్కడ బయటకు వస్తుంది ఈ విషయం, ఎక్కడ మన గురించి చెప్పేస్తుంది అని ఆమెను కిరాతకంగా, చాలా దుర్మార్గంగా, దారుణంగా చంపేశారు. మంగళవారం రోజు రాత్రి ఈ ఘటన జరిగిందండి. పోలీసులు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. కానీ గ్రామస్తులు మాత్రం వాళ్ళ కోపం కట్టలు దించుకుంటుంది, రక్తం మరిగిపోతుంది. ఇలాంటి వెధవలైనటువంటి సమాజంలో మనం ఇంకా బతుకుతున్నందుకు సిగ్గుపడతా ఉన్నారు. ఆ గ్రామస్తులందరూ కూడా పోలీసుల్ని క్వశ్చన్ చేస్తూ ఉన్నారు, ప్రశ్నిస్తూనే ఉన్నారు. నిందితుల్ని బహిరంగంగా ఊరేయండి, మా ముందుకు తీసుకురండి, ఎదవలు ఎవరు చేశారో వాళ్ళని మా ముందుకు తీసుకొస్తే వాళ్ళ పని చెప్తాం మేము. అసలు ఇంకా చాలామంది అక్కడ గ్రామస్తులు మాట్లాడుతూ ఉన్నారు, మా అమ్మాయిని ఇప్పుడు మేము ఒంటరిగా ఏదన్నా షాపుకు పంపించాలన్నా, ఒంటరిగా ఏదన్నా పని మీద పంపించాలన్నా, ఏదన్నా స్కూలుకు పంపించాలన్నా, కాలేజీకి పంపించాలన్నా భయం వేస్తోంది. తల్లిదండ్రులు లిటరల్గా భయపడతా ఉన్నారండి. ఎందుకంటే రోడ్డు మీదకి ఒంటరిగా వెళ్ళినటువంటి ఒక అమ్మాయి మళ్ళీ సేఫ్గా తిరిగి ఇంటికి వస్తుందా లేదా అని చెప్పి గ్యారంటీ లేదు, నమ్మకం లేదు. ప్రతి ఒక్క తల్లిదండ్రులు, ఆడపిల్లలు ఉన్నటువంటి ప్రతి ఒక్క తల్లిదండ్రులు, కుటుంబం కూడా ఇప్పుడు రక్షణ లేదని చెప్పి భావించే పరిస్థితి ఏర్పడుతుంది. క్షణక్షణం దినదిన గండంగా వాళ్ళకి మారుతుంది పరిస్థితి. బయటకు వెళ్తే అమ్మా ఎక్కడున్నావు, ఇప్పుడు ఎక్కడున్నావు, ఎన్నింటికి వస్తావు, త్వరగా వచ్చేయమ్మా, ఇలా ఫోన్లు చేసి గంటకి మాట్లాడాల్సిన పరిస్థితులు ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు కనిపిస్తూ ఉన్నాయి. ఒక్కసారి ఆలోచించండి, వీడియో చూస్తున్న వాళ్ళు, ఎక్కడుంది లోపం? వాళ్ళ కనీసం భయం లేకుండా ఈ మహిళని, ఈ వృద్ధురాలని ఈ విధంగా చేస్తే మనకి మళ్ళీ బతుకుందా, మళ్ళీ మనం బతకగలమా, అసలు తిరగగలమా అనే ఒక వాళ్ళకి భయం లేదుగా.
మనకి ఇక జీవితమే లేదు ఇలాంటి పనులు చేస్తే అన్న భయం ఉంటే ఈ పని చేసి ఉండేవాళ్ళు కాదు. ఏమైతుంది? ఈ క్షణానికి మన పని అయిపోతుంది. ఆమెను చంపేస్తే మళ్ళీ మన గురించి ఎవరికీ తెలియదు, మళ్ళీ స్వేచ్ఛగా హ్యాపీగా మనం తిరిగేయచ్చు. ఒకవేళ తెలిసినా పోలీసులు పట్టుకుని 4 రోజులు జైల్లో పెడతారు, వచ్చేస్తాం. ఇదే కదా ధీమా. ఇలాంటి వెధవల్ని కఠినంగా శిక్షించనంత కాలం, ఎలాంటి కఠినమైనటువంటి శిక్షలు వేయనంత కాలం మహిళలకి భద్రత లేదు, రక్షణ లేదు. ఆడపిల్లల తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులందరూ కూడా రోధించాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఒక్కడిని తీసుకొచ్చి ఆ గ్రామస్తులు చెప్తున్నారు పోలీసులకి, మీరు మా ముందుకు తీసుకురండి, మేము కొట్టి కొట్టి చంపుతాం. మళ్ళీ ఎవడన్నా ఇలాంటి పిచ్చి పనులు చేయాలంటే, ఈ విధంగా అత్యాచారాలు చంపాలంటే భయపడే విధంగా రోడ్డు మీద బహిరంగంగా వాళ్ళని ఉరి తీస్తాం, కొట్టి కొట్టి చంపుతాం. అప్పుడు మాత్రమే ఈ సమాజానికి ఒక భయం కనిపిస్తుంది. అప్పుడు మాత్రమే ఇలాంటి పనులు చేసే వాళ్ళకి వెన్నులో వణుకు పుడుతుంది. మీరు నెలల కొద్దీ జైళ్ళలో పెట్టేసి వాళ్ళు బెయిల్ మీద బయటకు వచ్చేస్తే ఎవడికి ఉపయోగం? మళ్ళీ ఇంకొక మహిళని వాళ్ళు చెరుపుతాడు కదా, మళ్ళీ ఇంకొక అమ్మాయిని కిడ్నాప్లు చేసి అత్యాచారాలు చేసే పరిస్థితి ఉంటుంది కదా, చంపేసే పరిస్థితులు ఉంటాయి కదా. మన చట్టాలు కఠినంగా లేనంతకాలం, వాళ్ళకి కఠినమైన శిక్షలు పడనంతకాలం, ఇలాంటి తప్పు చేస్తే మన జీవితం ఖతం అన్న పరిస్థితులు లేనంతకాలం ఇవి జరుగుతూనే ఉంటాయి. మీరు వాళ్ళని జైల్లో పెట్టద్దు, మా ముందుకు తీసుకురండి, మేమే కొట్టి చంపుతామని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా ఆ కుటుంబ సభ్యులు కావచ్చు, ఈ వృద్ధురాలి కుటుంబ సభ్యులు కావచ్చు, ఆ గ్రామస్తులు మాట్లాడిన దాంట్లో అర్థం ఉందండి. వాళ్ళ బాధకి అర్థం ఉంది. నిజంగా అందరూ ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితులు. మద్యం తాగేసి నలుగురు, ఒక వృద్ధురాలు 65 సంవత్సరాల వృద్ధురాలు ఒంటరిగా ఉందని చెప్పి అత్యాచారం చేసి ఒకటి తర్వాత ఒకడు దారుణంగా చంపేసి వెళ్ళిపోతారా? ఎంత బాధ కలుగుతుందండి. ఒంటరిగా కనిపిస్తే ఇక జీవితం స్మాష్. ఆడవాళ్ళు ఇక ఈ సమాజంలో బతకలేరు. వాడికి తల్లి లేదా, వాడికి అక్క లేదా, వాడికి చెల్లి లేదా, వాళ్ళ కుటుంబంలో మహిళలు లేరా? భయం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ భయం ఉంటే ఇవి జరగవు. భయం కల్పించాలంటే మన చట్టాలు మార్చాల్సిన అవసరం ఉంది. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ స్పందించండి. చాలా బాధగా చెప్తున్నాను. 65 సంవత్సరాల మహిళను కూడా వదలని వెధవలు, నికృష్టులు, దరిద్రులు ఇంకా ఈ సమాజంలో ఉన్నారు. అలాంటి సమాజంలో మనం బతుకుతున్నందుకు మనం సిగ్గుతో తల దించుకుని మనం ఇంకా ఎందుకు ఈ బతుకు అని చెప్పి అనుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. మీరేమంటారు? వాళ్ళకి ఎలాంటి శిక్షలు వేయాలి, ఎలాంటి చట్టాల్లో మార్పు రావాలి? ప్లీజ్ కామెంట్. ఇప్పుడు 6 ఏళ్ళు అది ఇచ్చి కూలి చేసుకొని బతాంది. అది వంచినట్టు మాంసం లేదు, ఒళ్ళు లేదు, ఇంట్లో ధనం లేదు, సొమ్ము లేదు. దానికి అట్లా ఆగం చేసారంటే రేపు మమ్మల్ని సుత ఆగం చేస్తారని డౌట్ పడ్డది. అట్లా రాత్రి నిద్ర లేదు, ఆగారం లేదు, తిండి లేదు, టికాన్ లేదు. వాళ్ళు మాత్రం ఈ ఊళ్ళోకి వచ్చే తొరిగితే అందరూ ఆగమే. ఇక